Hello guys, finally journey start అయిపోయాము. This was happened on July 19th, last Sunday అన్నమాట. సో మాకు బస్ వచ్చేసి 2:30కి అలా ఉంది. నైట్ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి కింద టెంపుల్ ఉంటుంది అనమాట. సో టెంపుల్కి వెళ్ళేసి మంచిగా దండం పెట్టుకొని రూమ్కి వచ్చి టిఫిన్ చేసేసి లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్ చేసుకున్నాం అనమాట. సో టిఫిన్ చేసి 12:30కి అలా క్యాబ్లో స్టార్ట్ అయ్యాము. మా బోర్డింగ్ పాయింట్కి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చు. బట్ ఇంత ఎర్లీగా ఎందుకు అంటే బయట వెదర్ అంతా చేంజ్ ఉండే అనమాట. సో మొత్తం క్లౌడీగా ఉండే. సో వర్షం వస్తే మళ్ళీ క్యాబ్లో బుక్ కావు, అంత రిస్క్ ఎందుకు అనేసి ఇంత ఇంత 2 hours ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. సో ఫైనలీ బోర్డింగ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యాము. బోర్డింగ్ పాయింట్ దగ్గర రీచ్ అయ్యాక అంత ఎర్లీగా వెళ్ళాం కాబట్టి ఏం చేయాలో తోచట్లేదు. సో నేను మా ఫ్రెండ్ అలా బయటికి వెళ్ళేసాము. పాపం ఇంకొక అమ్మాయికి షిఫ్ట్ ఉండే, తను షిఫ్ట్ చేసుకుంటూ ఉందన్నమాట. యాక్చువల్గా అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండే అనమాట. సో పాపం తనే షిఫ్ట్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. సో ఖాళీగా ఉండి చేసేది ఏం లేక నేను ఇంకొక అమ్మాయి అలా బయట బయట ఏమన్నా కనబడితే తినడానికి వెళ్దామనేసి అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళాము. బట్ ఏం దొరకలేదు. నేను చక్కగా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే తినడానికి ఏం లేవు కాబట్టి. సో ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాము. ఫైనల్గా 2 hours వెయిట్ చేశాక మా బస్ అయితే వచ్చింది గైస్. యాక్చువల్గా మేము లగేజ్ కింద బాక్సెస్లో పెడదాం అనుకున్నాము. బట్ ఈ బస్కి అట్లా స్పేస్ లేదంట. సో లోపలికి సీట్స్ కింద పెట్టేసాము. బస్ చూడడానికి అయితే చాలా బాగుంది. బట్ లగేజెస్ పైదాకా మోసుకెళ్ళడం అది కష్టంగా ఉందన్నమాట. ఫైనల్గా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా స్టిల్ మాకు ఇది ఒక డ్రీమ్ లాగానే ఉందన్నమాట. జస్ట్ ఒక 20 days బిఫోర్ ప్లాన్ చేసాము. సో ఫైనల్గా ఇంట్లో ఒప్పించాము అంటే యాక్చువల్గా మేము వెళ్ళేది జస్ట్ 3 members, దట్ టు 3 girls. సో ఎవరికి ఏం తెలియదు, ముగ్గురము ఫస్ట్ టైమే వెళ్ళడము. ఎలా వెళ్తాము ఎలా వస్తామని కొంచెం భయంగా ఉండే. బట్ అదంతా సైడ్కి పెట్టేసి బస్ జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయాము. సో జర్నీ అంటే తినడానికి డెఫినెట్గా ఏమైనా ఉండాలి కాబట్టి మేము తీసుకెళ్ళింది 2 backpacks. ఒక బ్యాక్ప్యాక్లో తనది ల్యాప్టాప్ ఉందనమాట. తను షిఫ్ట్ చేసింది కాబట్టి ఇంకో బ్యాక్ప్యాక్లో మొత్తం తినడానికి ఐటమ్సే ఉన్నాయన్నమాట. బస్ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 5 minutes కూడా కాలేదు. మా బ్యాక్ప్యాక్ ఓపెన్ చేసాము, మేము తెచ్చుకున్న బూస్ట్ తినేసాము. అలా అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బయట వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. బయట వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. మొత్తం అలా మబ్బు పట్టి క్లౌడీగా బాగుంది యాక్చువల్గా. సో చాలా బోర్ కొడుతుంది అనమాట, చేసేది ఏం లేదు. ఇప్పుడే పడుకున్నాం గైస్. నైట్ యాక్చువల్గా నిద్ర లేకుండే అనమాట. అంటే రేపు తెల్లారిపోతున్నాము అన్న ఉత్సాహంతో నైట్ పడుకోలేదు గైస్. యాక్చువల్గా 1 అయింది ప్యాకింగ్ అదంతా. బస్ మాత్రం పడుకుందాం అనేసరికి నైట్ 1 అయింది గైస్. మేము పడుకునేసరికి తెల్లారి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మాకు బట్ మాకు లేసామన్నమాట. 8కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి పాపం ఒక అమ్మాయి షిఫ్ట్ ఉందన్నమాట. సో 6కి లేచి వర్క్ చేసుకొని అట్లా బస్సులో కొద్దిసేపు వర్క్ చేసి మేము మాత్రం తిరిగ్గా 8కి ఆ బస్సు లేచిన దాకా మేము లేవలేదు. చాలా బాగా నిద్ర పట్టింది నైట్. అదేందో తెలియదు మనం. ఇప్పుడు కొద్దిసేపు పడుకొని యాక్చువల్గా నెక్స్ట్ ఇక్కడ డాబా దగ్గర ఆగి డిన్నర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈలోపు ముందు తిన్న బూస్ట్ అయితే అరిగిపోయింది. సో నెక్స్ట్ ఏంటా అంటే ఆలు భుజియా స్టార్ట్ చేసాము. బయట మాత్రం హెవీగా వర్షం పడుతుంది. సో అలా తినుకుంటూ మొబైల్లో లూడో ఇన్స్టాల్ చేసి ఆడుకుంటూ వెళ్తున్నాము. ఈ లూడో గేమ్ ఏంటో ఏమో కానీ మా వాళ్ళు మొత్తం తొండి ఆడుకుంటూ ఒకరి టర్న్లో ఒకరు వేసుకుంటూ ఒకరి కాయిన్ అంత చీటింగ్ చేసుకుంటూ ఆడాం గైస్. అబ్బా రెడ్ ఎవరిది? చంపినావా? లేదు, 2 పడితే చంపడే. బట్ అది 3 పడ్డది. యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. ఎందుకు అట్లా పడిపోతున్నారు ఒకరి మీద ఒకరు? బస్సు కంటే ఎక్కువ మీరే యాక్చువల్ బస్ డ్రైవర్ అన్నా ఒక టర్నింగ్ దగ్గర బాగానే స్టేబుల్ ఉంటున్నట్టు మీరు మాత్రం ఉండలేరు. తాగారు నిజంగానే.
అరే అది డస్ట్బిన్ అది వేస్తున్నావు. స్వచ్ఛ భారత్ అదంటే స్వచ్ఛ బస్. రెడ్ అమ్మ రెడ్ బస్ పెట్టికరా స్వచ్ఛ భారత్ తర్వాత కానీ. వెళ్ళాక ఒకరు ఏమన్నారంటే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వెళ్తాం అన్నారు. బట్ ఆ లేటెస్ట్ ఇంకా బయటనే కూర్చుంటుంది గైస్, అంటే లేట్ గా బయటకు వస్తుందేమో. నాది ఎందుకు ఇస్తారా, నాది ఒక్కటైతే అయిపోతుంది. చూసారా అలా ఉంటది మనతో. ఫైనల్ గా నేనైతే విన్ అయిపోయాను. ఇంకా మా వాళ్ళు నెక్స్ట్ ఎవరు విన్ అవుతారా అన్న సీరియస్ గా ఆడడం స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా ఫ్రెండ్ రెడ్ కలర్ చూస్ చేసుకున్న అమ్మాయికి గేమ్ ఎప్పుడో ఆడిందట. పాపం ఆమెకి అంత పర్ఫెక్ట్ గా గుర్తు లేదు. సో తొండి తొండి ఆడుకుంటూ ఫైనల్ గా సెకండ్ అయితే ఆమె విన్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ ఎంత చెండాలుగా తిన్నామంటే తిన్నదంతా కింద పడుకుంటా, కింద పడేసింది ఎక్కడ వేయాలో తెలియక అదంతా ఏరి బస్ విండోస్ మధ్యలో గ్యాప్ ఉంటే అక్కడ వేసేసారు గైస్. ఫైనల్ గా వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అక్కడక్కడ వర్షం పడుకుంటూ ఇంకో దగ్గర వర్షం ఆగిపోకుంటూ బాగుంది. సో ఫైనల్ గా ఒక దాబా దగ్గర అయితే తినడానికి ఆపేసాడు అనమాట. ఇక్కడ నార్త్ సైడ్ ఫుడ్ టేస్ట్ చేయాలంటే కొంచెం భయము, మనకు నచ్చింది ఉండదు, అక్కడ ఉన్నది మనకు నచ్చదు. సో ఫైనల్ గా మెనూ కార్డ్ చూసాము, బట్ ఇక్కడంతా సెర్చ్ చేసి ఆఖరికి సజెషన్స్ లో వచ్చిన వాన్ సజెషన్లోనే ఏది బాగుంటుంది ఇళ్ళ కర్రీ అంటే పన్నీర్ చట్పట అండ్ బటర్ తందూరి అంట. సో ఇది అయినా పన్నీర్ చట్పట ఆర్డర్ ఇచ్చాము గైస్. ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ పన్నీర్ చట్పట అట. ఫైనల్ గా ఆర్డర్ ఇచ్చింది అయితే వచ్చింది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆయిల్ మాత్రం ఇట్లా అందులో స్విమ్మింగ్ అయిందనమాట. బట్ తప్పదు, మేమేం తెచ్చుకోలేదు కాబట్టి తినాల్సి వచ్చింది. ఫైనల్ గా 2 పరోటాస్ తిని బస్ ఎక్కాము. వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది. మేము చూస్ చేసుకున్న బస్ ఎలా ఉంది అంటే పైన ఏసీ ఫ్యాన్స్లలో వాటర్ కారుకుంటూ విండోస్లలో వాటర్ వచ్చుకుంటూ పైన పక్కకి ఛార్జర్ పిన్ ఉందన్నమాట. ఆ ఛార్జర్ పిన్లోకి నుంచి కూడా వాటర్ వచ్చుకుంటూ కనీసం ఛార్జింగ్ పెట్టడానికి లేకుండా చాలా ఇబ్బంది అయింది. ఎట్లా అంటే అందరం కలిసి ఏదో గుడిసెలలో ఉండే వాళ్ళు ఎక్కడ సైడ్ వర్షం పడితే మిగిలిన ప్లేస్లో వర్షం పడని ప్లేస్లో అడ్జస్ట్ అవుతారు కదా, అలా ఉంది మా సిచ్యువేషన్. అందరం ఒక మూలకు నత్తికి సాంగ్స్ వినుకుంటూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇంకా నిద్ర కూడా పోలేదు, ఎందుకంటే ఇలా మేము ఎప్పుడైతే రూమ్ నుండి స్టార్ట్ అయ్యామో అంటే నాగ్పూర్ నుండి ఎప్పుడైతే ఎగ్జిట్ అయ్యామో ఆ టైం నుండి వర్షము అట్లా పడుతూనే ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మేము ఇప్పుడు వెళ్ళేది ఘాట్, అంటే మేము బస్ ఉన్నది ఘాట్ ఏరియాలో అనమాట. సో మొత్తం హిల్ స్టేషనే, అక్కడ కనీసం సిగ్నల్ కూడా రావట్లేదు. సో ఇట్లా వర్షం పడుతుంది, పడుకోవడానికి పక్క పొంటి వాటర్ కారుతున్నాయి కదా అనేసి కనీసం ఫోన్ అన్నా చూద్దాము అని బస్ డ్రైవర్ని వైఫై పాస్వర్డ్ అడిగాము. యాక్చువల్గా ఎట్లా అంటే బస్ ముందు వైఫై అవైలబుల్ అండ్ టీవీ సాంగ్స్ అవైలబుల్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో వైఫై ఉంటుంది. పాస్వర్డ్ అడిగాము, బట్ డ్రైవర్ ఏమన్నాడంటే వైఫై వైర్ కట్ అయిపోయిందంట. ఆ వైర్ ఎలా కట్ అయిందో అతను అబద్ధం చెప్పాడో ఏమో తెలియదు కానీ ఫైనల్గా అయితే ఉజ్జయిని రీచ్ అయిపోయాము. సో 2:30కి అరౌండ్ 2:30కి దిగాము. మేము దిగింది యాక్చువల్గా దేవాస్ బస్ స్టాప్ అనమాట. దేవాస్ గేట్ అంట, అక్కడ దిగాము. యాక్చువల్ అదే లాస్ట్ పాయింట్ అనమాట. సో దిగాము, 2:30కి అట్లా ర్యాపిడో చూసాము. ఫైనల్గా ఒక ర్యాపిడో ఆటో అతను బుక్ అయ్యాడు. వానికి మేము చెప్పిన లొకేషన్ అతనికి అర్థం కావట్లేదు, వాడు చెప్పింది మాకు అర్థం కావట్లేదు. వాడు లొకేషన్కి కొత్తనా మేము లొకేషన్కి కొత్తనా అనేది కూడా తెలియదు. అయ్యయ్యో ఆఖరికి ఫ్లైఓవర్ అది ఇది అని చెప్తే వాడు వస్తున్నా అన్నాడు. ఎంతసేపు వస్తాడో చూడాలి. ఇక 10 minutes అవుతుంది గైస్ దిగి, బట్ స్టిల్ వాడు మాట్లాడుతాను రావట్లేడు.
ఫైనల్గా అది ఇది చెప్పుకుంటూ వస్తే ఫ్లైఓవర్ ఆ షాప్ ఉంది ఈ షాప్ ఉంది అంటే ఫైనల్గా రీచ్ అయ్యాడు ఆటో అతను. సో ఆటోలో మేము రూమ్ ఆల్రెడీ ముందే ప్రీవియస్గా బుక్ చేసుకున్నాము. సో రూమ్కి టెంపుల్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. రూమ్కి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఆ కీస్ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు అనమాట. ఆ కీస్ పెడితేనే కదా పవర్ వచ్చేది. సో అది ఎక్కడ పెట్టాలో తెలియక కొంచెం స్ట్రగుల్ అయ్యామన్నమాట. అలా యూట్యూబ్లో చూసి దాన్ని ఒక ప్రాపర్గా పెట్టి రూమ్కి రీచ్ అయిపోయాం.